श्रुतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदुष्टो य युज्यते यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् युज्यते भरतश्रेष्ठ तयज्ञं विद्धि। జై గురుదత్త. ఇప్పుడు మన మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. భక్తులందరూ కూడా కరతాళధ్వనులతో వారిని స్వాగతిద్దాం. ఇప్పుడు పరివార భవన సముదాయాన్ని కూడా ఉద్ఘాటన చేయవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడిని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం నారాయణ రెడ్డి గారి అందరికీ అత్యంత స్వాగతం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొంచెం స్వామిజీ గారికి మరియు బాలస్వామి గారికి పుష్పమాల సమర్పణ చేస్తారు. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి ఇప్పటికీ గోదావరి నది ఒడ్డున ఇచ్చినటువంటి ఒక దత్తముక్తి క్షేత్రము. ఎన్ని వేల మందికి అక్కడ అపర కర్మలు చేసుకుంటూ సంతోషపడుతున్నారంటే అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ స్నానానికి కూడా కుంభమేళానికి కూడా వెళ్ళినటువంటి 2 మాటలు వెళ్ళాను. మళ్ళీ ఈ 4 ఏళ్లుగా ఎందుకో ఈ పర్యటన ఎందుకు చేయలేదో అది భగవంతుడికే తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉండగానే మళ్ళీ ఈ యాత్ర చేయాలనే ఒక ఉత్సాహం మనసులో బయలుదేరింది. అది ఇప్పుడు ప్రారంభం చేసుకొని జరుగుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంత పాదుకా క్షేత్రాలు ఉన్నాయో
ఎన్ని స్వామీజీ స్థాపన చేశారో, ఈ జతకు చెప్పినట్టుగా అన్నదానం చాలా ముఖ్యమైనటువంటిది మన ఆశ్రమాల్లో, ఆ పీఠాల్లో. అట్లా ఆ కార్యక్రమాన్ని వాళ్ళకి ప్రోద్బలించి ఇంకా ఎక్కువ చేయండి అని చెప్పడానికి కోసం సంతోషపడుతున్న ఆ కృష్ణమ్మ, ఆ కృష్ణవేణి తల్లి అది రెండు సంగమం చేసినటువంటి సందర్భంలో కూడా స్వామీజీ వెళ్ళారు. భగీరథుడయ్యా నువ్వు అని కూడా చెప్పటం జరిగింది అక్కడ వెళ్ళి స్వామీజీ. ఇప్పటికీ కూడా అది మర్చిపోలేను అటువంటి సభ, ఆ కృష్ణానది ఒడ్డు దగ్గర జరిగినటువంటి సభ. అట్లనే మళ్ళీ పరమాత్ముడు మళ్ళీ ఆ మంచి కర్మయోగిని మళ్ళీ మనకు తీసుకొచ్చి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మంచి కర్మయోగి. ఆయన ఏమేమి సంకల్పించారో, భగవంతుడు అమ్మవారు ఆయనతో ఏమేమి చేయించాలనుకుందో నిర్విఘ్నంగా జన సహకారముతో, పరమాత్ముడి యొక్క వాతావరణ సహకారంతో అన్నీ చెయ్యని అని చెప్పేసి ఈ సర్కార్కి మంచి భవిష్యత్తు ముందు ఉండాలని చెప్పేసి స్వర్ణాంధ్రగా మళ్ళీ నేను అనుకోవాలా అనేటువంటి మనస్సులో నేను సంకల్పం చేస్తున్నాను.